ట్రావెల్ ఇన్ ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా లేదా, ట్రావెల్ చేస్తే ఏ మోడ్లో ట్రావెల్ చేయడం అనేది బెటర్. దిస్ ఇస్ డాక్టర్ రవ్లీన్ అనప్నేని, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విజయవాడ. సో ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చు, కానీ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయడం అనేది తగ్గించుకుంటే చాలా మంచిది. అండ్ బెస్ట్ టైం టు ట్రావెల్ ఇన్ ప్రెగ్నెన్సీ వచ్చేసి 14 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి 28 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు ట్రావెల్ చేయడం మంచిది. ఆ మధ్యలో ఏంటంటే మనకి అబార్షన్ ఛాన్సెస్ అనేవి ఆల్మోస్ట్ తగ్గిపోతాయి అన్నమాట. అందుకని అది బెస్ట్ టైం టు ట్రావెల్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ బెస్ట్ మోడ్ టు ట్రావెల్ ఇన్ ప్రెగ్నెన్సీ ఏది అంటే కనుక కుదుపులు అనేది లేకుండా ప్లెయిన్ రోడ్ మీద కానీ లేకపోతే ట్రైన్ అనేది బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లైట్లో ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం చాలా మంచిది. అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడము, అండ్ ఫ్లైట్లో ఎవ్రీ 2 hours ఒకసారి లెగ్స్ వాకింగ్ చేయడము, అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నవాళ్ళు అంటే బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, అండ్ రక్తంలో గడ్డ కట్టే విధానంలో తేడాలు ఉన్నవాళ్ళు, అండ్ వెయిట్ చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీలో కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే కాళ్ళకి సాక్స్ లాగా ఉంటాయి, అవి యూజ్ చేయడం బెటర్. అండ్ ఇంకా ఎక్కువ హై రిస్క్ ఉన్న వాళ్ళైతే కనుక లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనేది స్టార్ట్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎవ్రీ 2 hours ఒకసారి కార్ ఆపుకొని ఒక 5 minutes అటు ఇటు నడిచి రిలాక్స్ అవ్వడం అనేది చాలా మంచిది. ఎందుకంటే అలా కార్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే కాళ్ళల్లో యాక్టివిటీ అనేది తగ్గుతుంది కాబట్టి కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టే విధానం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఇది ప్రెగ్నెన్సీలో మంచిది కాదు. థ్యాంక్ యూ.